ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, జవాబు చెప్పాలి మరి. తెలంగాణ వచ్చినాక బాగా అప్డేట్ అయిన ఆఫీసర్లు ఎవరు ఆలోచించుర్రి. ఏంది అడవుల శాఖోళ్ళ పంటలు పాడు చేస్తున్న పందులను కాల్చి చంపమన్నందుకు వాళ్ళు అప్డేట్ అయినట్ట? కాదు. ఇంకా ఏంది కంపెనీలకు జల్దిన పర్మిషన్ ఇస్తున్న ఆఫీసర్లా? దాందేముంది, ఆఫీస్లో కూర్చొని రాసుకున్నాడేనాయే. అయ్యో మీరు చెప్పేటట్లేరు కానీ నేనే చెప్తా. మన వ్యవసాయం ఆఫీసర్లు మస్తు అప్డేట్ అయ్యిండ్రు. కడుమ ఆఫీసర్లు దేశంలో ఏడెట్లా జరుగుతుందో తెలుసుకొని వస్తే వీళ్ళు బయటి దేశాలకు పోయి వ్యవసాయం చేసుడు ఎట్లనో చూసొస్తుండ్రు. మన రైతులను అప్డేట్ చేస్తేందుకు వీళ్ళు తనలాడుతున్నారు చూడుండ్రి. దీనికైతే తారీఫ్ చేయాలి. మనం మొన్ననే చెప్పుకున్నాం కదా, మన సర్కారు కల్తీ లేని తెలంగాణ బ్రాండ్ ఉప్పు, పప్పులు, మసాలా, నూనెలు, అల్లం ఎల్లిగడ్డలు దేవోతున్నారని. హాగో అట్లా చెప్పుడే ఆలస్యం, ఇట్లా పనిని షురూ చేసిండు వ్యవసాయం మంత్రి సారు. ఇదే పని మీద ఆఫీసర్లను ఎంబడేసుకొని పోలాండ్ దేశం పోతాడట పోచారం సారు. ఎందుకంటే ఆడ పొయ్యి మీద ఉడికే వస్తువుల కాన్నుంచి ఉత్తగా తినే పండ్ల దాకా అన్ని సర్కారే స్వచ్ఛంగా తయారు చేసి సప్లై చేసే స్కీమ్ పెట్టిందట. మరి ఆడ సర్కార్ పంటలు ఎట్లా పండిస్తుంది? కలుపు గిలుపు తీస్తందుకు కూలోళ్ళని ఎంతమందిని పెడుతుంది? పంటను తీసుకొచ్చి పందికొక్కుల పరం కాకుండా పాకిట్లలో కట్టినాక పాల పాకిట్ల లెక్క కల్తీ కాకుండా ఎట్లా కాపాడుతుంది? రేషన్ బియ్యం, గ్యాస్ నూనె లెక్క దొంగల పాలు కాకుండా ఎసొంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో దగ్గరుండి చూసి రాసుకొచ్చుకుంటారట. ఆ నడుమ ఇజ్రాయిల్ దేశం పోయి వ్యవసాయం చేసుడు ఉపాయాలు తెలుసుకొని వచ్చిరు కదా, అగో అట్లనే అన్నట్టు ఈ అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ల కంటే ముందుగాలనే దీనికోసం సపరేట్ ఓ కార్పొరేషనే పెట్టాలని గట్టి పట్టు మిన్నే ఉన్నారట. కాబట్టి లేటు చేయకుండా ఓ 10-15 రోజులలోనే పైన కడతారట.